హలో, నేను అల్లం పచ్చడి పెట్టాను. కొద్దిగా పెట్టుకుంటాను అన్నమాట. మళ్ళీ అది అయిపోయాక ఇంకొక రకం పచ్చడి పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు సింపుల్గా ఇలా పెట్టేసుకుంటాను. అల్లం ముక్కలు, జీలకర్ర, మెంతులు నూనెలో బాగా వేపి, ఒక స్పూన్ ధనియాలు కూడా, అందులోనే వెల్లుల్లిపాయలు కూడా 2 వేసి బాగా వేయించి పెట్టుకొని, కొన్ని ఒట్టి మిరపకాయలు కూడా మన కారానికి తగినంత వేయించి పెట్టుకొని అన్నీ మిక్సీలో కొట్టుకుంటాము. తర్వాత బెల్లం 1 కప్పు వేసి మెత్తగా కొట్టుకొని, చింతపండు ఒక అర్ధ కప్పు నీళ్ళల్లో ఉడకబెట్టుకొని అది కూడా వేసి కొట్టుకొని, ఇలా తెల్లగడ్డ, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటాము. కొద్దిసేపు పోపులో వేయిస్తే మనకు యమ్మీగా దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి, పొంగల్లోకి అల్లం చట్నీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.